శ్రీ భగవద్గీతామృత సారము పాట. శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుండై భవబంధములు బాపగా పార్థునికి గీత సారము తెలిపెను. ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల చూచియు తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను చూచి తాను రాజ్యసుఖము కోసమై స్వజనులను చంపనని పార్థుడప్పుడు గాండివమును విడిచియు చింతతో సమరంబు చేయననెను. కులము నాశము చేతను కులధర్మములు కూలిపోవుననెను. ఇట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము. దిక్కుతోచకనున్నది శ్రీకృష్ణ దారి చూపుము గురువై. దీన బాంధవ బ్రోవుమా శరణంబు వేడిని శిష్యుడైతి. మోహమందున జిక్కియు అర్జునుడు శోకమందకగాంచియు చిరునగవుతో కృష్ణుడు పార్థునికి గీత తెలుపగబూనెను. చావు పుట్టుకలందున విఘ్నుండు శోకమందడు మెప్పుడు. ప్రజ్ఞవాదములాడేటి పల్గున శోకించ తగదు నీకు. బాల్య యవ్వన వృద్ధము కౌమార మరణములు దేహమునకే. జనన మరణము లేనిది ఈ ఆత్మ సత్యమని తెలిపే స్వామి. అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేత ఆత్మ బాధింపబడదు పార్థ. అంచలమై అంతటా వెలుగుచుండు. అన్ని ధర్మముల కన్నా క్షాత్రునికి వీరత్వమే శ్రేయము. విజయమందిన సౌఖ్యము లేకున్న వీర స్వర్గము ఖాయము. కర్మ చేయుట యందునే జీవునకు అధికారముందు గాని ఫలితమాశించబోకు. దానిపై హక్కేమి లేదు నీకు. భ్రష్టత్వమొచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను. నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు. దేవాది దేవ కృష్ణ ఇలలోన స్థిత ప్రజ్ఞుడెట్లుండెను. పార్థుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే. కామక్రోధ భయమును అనురాగమును విడిచియుండునెప్పుడు. సుఖదుఃఖములయందున సమబుద్ధి కలిగి వర్తించునతడు. కూర్మంబు వలె నుండును ఇంద్రియ విషయాల మందుపోక. పరమాత్మ దర్శనంబే ముఖ్యమని తలపోయుచుండునెప్పుడు. జ్ఞాన కర్మములయందు మనుజునకు శ్రేయంబు ఏది అనగా. కర్మయోగము యోగికి జ్ఞానంబు సౌఖ్యులకు శ్రేష్ఠమనిరి. సర్వజీవులు ఎప్పుడు ఇలలోన కర్మ చేయక తప్పదు. మమతనహమును వీడియు నిష్కామ కర్మ చేయుము చాలును. కామమే జీవులకు పాపంబు చేయుటకు కారణంబు. ఆత్మజ్ఞానము నెరిగియు బుద్ధిచే కామంబు నరికట్టుము. ధూమంబు చే వహ్నయు మురికిచే అద్దంబు కప్పబడును. మావిచే గర్భ శిశువు అటులనే కామంబు చే ఆత్మయు బహు సనాతనంబు. ఈ విద్య సత్యమని నమ్ము పార్థ.
భక్త సకుడవగుటచే ఈ విద్య తెలిపితివి నీకు నేను. జన్మంబు లేదు నాకు ఇలలోన నాశమే ఎరుగనయ్యా. అవసరంబైన వేళ మాయచే అవతరింతును అప్పుడు. దుష్ట శిక్షణ కోసమై ధరలోన ధర్మమును స్థాపించగా యుగయుగమునందు నేను సంభవం పొందెనను వినుము పార్థా. దివ్యమైనటువంటివి నా జన్మ కర్మములు తెలుసుకుంటే మరణంబు పొందినాక భువిలోన మరు జన్మ పొందకుండు. గహనమైనటువంటిది ఈ కర్మ గనులకైనను తెలియదు. వినుము పార్థాయనుచును పరమాత్మ సర్వకర్మలు తెలిపెను. దైవమును చేరుటాకు చేసేటి ప్రయత్నమే యజ్ఞమనియు. యజ్ఞములన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమని తెలిపే స్వామి. సాష్టాంగ వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగానే సంతసముతో సద్గురుండు తక్షణమే తత్వంబు తెలుపు నీకు. జ్ఞానంబు కన్న మిన్న పవిత్రంబైన దేవియు లేదనే. అట్టి జ్ఞానము నొందగా శ్రద్ధతో సాధనలు చేయుమనెను. కర్మత్యాగము కన్నను కర్మఫల త్యాగమే శ్రేయమనెను. నిష్కానుబుద్ధి కలిగి ఇలలోన కర్మ చేయుము ఎప్పుడు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి తీరులంతా పద్మపత్రము మాదిరి పాపమును ధరలోన అంటకుండు. పుణ్యపాపంబులకు బాధ్యుడును తాను కాదని తెల్పియు. జ్ఞానంబున జ్ఞానమే కప్పెనని పార్థునికి తెలిపే స్వామి. ఈ లోకమున ఎవ్వరు పల్గున నిన్ను ఉద్ధరించరయ్యా. నీవు చేసేటి సాధనే నిన్ను ఉద్ధరించునని తెలిపే స్వామి. శుచి అయిన స్థలమునందు స్థిరమైన దర్భాసనంబు వేసి శిరము కాయము సమయముగా నెలకొల్పి ధ్యానంబు చేయవలెను. నాసికాగ్రమునందున దృష్టిని ఏకాగ్రమొనరించియు పరగతిగా నెంచియు నాయందు చిత్తమును నిల్పుమనెను. చెంచలం బగు మనసును గాలివలే నిల్పుట అతి కష్టము. నిగ్రహింపుట దుష్కర్మం హే కృష్ణ మాధవ దారి చూపు. సంశయము లేదు పార్థా దానిని నిగ్రహించుట కష్ట సాధ్యము. అభ్యాస వైరాగ్యములచే చిత్తమును నిల్పుట సులభమనెను. యోగభ్రష్టుడు చివరకు మరణంబు నొందినాను బాధలేదు. పుణ్యలోకములెల్లా తిరిగి శుచి అయిన శ్రీమంతులింటబుట్టు. ఆర్ధుడు అర్ధార్థియు జిజ్ఞాసు జ్ఞాని నలుగురు భక్తులు. వారిలో జ్ఞానియేను శ్రేష్ఠుడని పరమాత్మ తెలిపినాడు. బహుజన్మ పుణ్యమూర్తే సర్వంబులోనున్న తనను ఎరుగు. అట్టివారలు ధరణిలో అరుదు అని పార్థునికి తెలిపే స్వామి. మందబుద్ధులు ఎప్పుడు అవ్యక్త రూపంబు నెరుగలేక పాంచభౌతిక దేహమే సత్యమని తలిచేరు మదినవారు. ఆధ్యాత్మయది యజ్ఞము ఆది దైవం అధిభూతమన్ని తానే. అక్షరం బగు బ్రహ్మము సర్వంబు తానని తెలిపే శౌరి. అంత్యకాలమందు కూడా తన నామస్మరణనెవ్వరు చేతురో
అట్టి వారలు చివరకు నన్ను చేరి నా రూపమును బొందును. తుది శ్వాస విడుచువేళ ప్రణవాక్షరంబు నీ మదిన దలచి యోగాధారణ చేసియు ప్రాణమును భృకుటి మధ్యన చేర్చుము. బ్రహ్మరంధ్రమునందున ప్రాణమును చేర్చిన యోగపరుడు మరల జన్మకు రాడని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినాడు. వేదశాస్త్రాల కన్నా మరి యజ్ఞదాన తపముల కన్నను యోగిమైనట్టివాడు పరమోన్నతిని పొందుననెను స్వామి. రాజగుహ్యమైనది ఈ విద్య ఉత్తమం బహుపవిత్రం అనసూయవంతుడనియు తెలిపితిని ఈ బ్రహ్మ విద్య నీకు. పుణ్యకర్మలు చేసియు స్వర్గమును సుఖమొందదలచినావా పుణ్యంబు క్షీణించగా భువి జన్మ కలుగునని శౌరి తెలిపే. అన్యచింతన వీడియు నిరతము నామస్మరణ చేస్తే చాలు భారమంతయు వహించి నీ యొక్క యోగక్షేమమును జూతును. భక్తితో నొసగునట్టి ఫలపుష్ప పత్రతోయములైనను ప్రీతితో స్వీకరింతు నన్ను తెల్పే పార్థునకు శ్రీహరి. సకల భూతములందున పల్గున సమయముగా వర్తించదా ద్వేషించు వారెవ్వరు అట్లని ప్రేమించు వారెవ్వరు. సకల పాపముల కన్నను లోకమున అతి ఘోర పాపి అయినా నన్ను నమ్మియు నిరతము భజించ ముక్తి గల్గును వానికి. నన్ను నమ్మిన భక్తుడు ఎన్నటికీ హీనగతి నొందడనియు పరమాత్మ తెలిపినాడు. పార్థునకు ప్రతిజ్ఞ చేయుమనియు సతతమెవ్వరు ప్రీతితో పరమాత్మ నామంబు కీర్తించును. అతి సూక్ష్మమైన తనను దర్శించు బుద్ధి యోగమునిచ్చును. సర్వప్రాణుల యందున వెలుగొందు ఆత్మ తానని తెల్పుచు వివరించి తన మహత్తు పార్థునకు విశదపరచెను. అప్పుడు విస్తారమైనట్టి విభూతి విషయంబు నెరిగినంత పార్థుడు సంతసించి శ్రీహరిని పలురీతి ప్రార్థించెను. సృష్టి స్థితి లయ కారణం సర్వంబు తానని సృష్టిపరిచే తన యొక్క అంశ చేత ఈ సర్వమయని సౌరి తెల్పే. శ్రీకృష్ణ భగవానుడా అజ్ఞాన మోహంబు అంతరించే నీదు విశ్వరూపము దర్శించ అర్హుడైతే చూపుము. చూడశక్యముగానిది ఈ నేత్రములకు మా విశ్వరూపము. దివ్య నేత్రము నిచ్చియు పార్థునకు విశ్వరూపము చూపెను. తనలోనే విశ్వమంతా పార్థునకు పరమాత్మ చూపినాడు. సకల జననము చూచి పార్థుండు భీతితో వాపోయెను. జన్మధన్యం వైనది పరమాత్మ నీ రూపు తిలకించగా సౌమ్య రూపము చూపుము. ఇక నేను చూడలేని రూపము. ప్రీతితో శ్రీకృష్ణుడు ఉపసంహరించె నా రూపమప్పుడు సౌమ్య రూపము తోడుతా కనిపించి పార్థుని కనికరించే. తన గూర్చి తెలియుటాకు దర్శించి తనలోన చేరుటాకు యజ్ఞదానములెందుకు నిర్మల భక్తి ఒక్కటి చాలును. మత్పర్పరమ భక్తుడవై మత్కర్మ కార్యములు చేసి నీవు సర్వమర్పణ చేయుము. పల్గున నన్ను చేరెదవప్పుడు నిన్ను సేవించునట్టి మార్గాన ఏది శ్రేయమో తెలుపుము. సాకారమున చేయనా
శ్రీకృష్ణ నిరాకారము చేయనా నిరాకారము చేయగా పల్గున అతి కష్టమౌను నీకు సగుణ సాకారంబును సద్బుద్ధితో నీవు గొలువుమనెను భక్తి యోగమునందున సల్లక్షణములన్నీ కలిగి ఉండి నన్ను కొలిచేటి భక్తుడు నాకెంతో ఇష్టుడనే మాధవుడు క్షేత్రమనగ దేహము ఓ పార్థ దేహమే క్షేత్రజ్ఞుడు క్షేత్రమును గుర్తెరిగేటి తెలివియే దైవమని తెలిపే శౌరి క్షేత్రజ్ఞులను రెండింటి జ్ఞానంబు తెలియమనెను నున్ను పొందుట కోసము సల్పుయనే జ్ఞాన కర్మ ధ్యానము గుణములందున చేరియు సుఖదుఃఖముల నొందు జన్మనెత్తు ప్రకృతే కారణంబు జీవుడు జన్మాదులెత్తుటకు ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందునని తెల్పెను కర్త కాదని తెల్పెను ఈ ఆత్మ అవ్యయామని తెల్పెను జ్ఞానమును ఆశ్రయించి నాలోన ఐక్యతను పొందియుంటే సృష్టి ప్రళయములందున జీవుండు జనన మరణములొందడు మాయ చేతను పుట్టిన ఈ మూడు గుణములే జీవునకు బంధనం వయ్యున్నవనుచు పరమాత్మ గుణములను దాటమనెను తామసిక గుణము కన్నా ధరలోన రాజసిక గుణమే శ్రేయం రాజసిక గుణము కన్నా జీవునకు సత్యమే శ్రేయమనెను మోక్షమును పొందుటాకు త్రిగుణముల వీడవలెననెను స్వామి గుణాతీతుడైన వాడు బ్రహ్మమును పొందునని తెల్పె శౌరి మీద మూలము గలియో వేదాలు ఆకులై అలరుచున్న అశ్వత్థమను వృక్షము నెరిగితే వేదార్థమెరిగినట్టే ఈ చెట్టు కొమ్మలన్నీ త్రిగుణాలచే వృద్ధి పొందిచుండే విషయాలు చిగురులయ్యి అశ్వత్థమంతటా వ్యాప్తి చెందే సంసారమను వృక్షము పార్థుడా సామాన్యమని దలచకు ఆసంగమను శస్త్రము చేబట్టి మూలమును పెకిలించుము అజ్ఞాన వశము చేత జీవుడు తన రూపు తెలియకుండే సకల దేహములందున నా అంశ వ్యాపించి ఉన్నదెరుగు వైశనారగ్నిగాను ప్రాణుల దేహమందునయుండియు 4 విధ అన్నములను పచనంబు చేసేది నేనే పార్థ క్షరపురుషుడను దేహము అక్షరుండవను జీవుడవని ఎరుగుము పురుషోత్తముడనేనని పల్గున శ్రద్ధతో ఎరుగుమనెను దానదయ యజ్ఞములను స్వధ్యామ తప అర్చనంబునందు సత్యశుచి దయగల్గియు అభయాది దైవ గుణములనందుము నరకద్వారము చేర్చేటి కామాది అసుర గుణముల వీడుము దైవ సంపద పొందితే శీఘ్రమే దైవత్వ సిద్ధి కలుగు శాస్త్రమే ప్రమాణము పార్థుడా కార్యకార్యములందున శాస్త్రవీధి వీడినావా హీనగతి గల్గునని తెలిపే శౌరి త్రివిధమైనటువంటివి ఆహార యజ్ఞ తపదానములను త్రివిధ శ్రద్ధల గూర్చియు పరమాత్మ పార్థునకు తెలియపరిచే గత జన్మ వాసనలచే పల్గున జీవులకు శ్రద్ధ గలుగు శ్రద్ధ భేదంబులన్నీ ఇలలోన గుణత్రయము చేతగలుగు శ్రద్ధ లేనట్టి కర్మ సత్కర్మ కాదని పార్థునకు తెలిపే ఇహ పరములందున ఆ శ్రద్ధ కొరగాదని తెలిపే శౌరి ఓం తత్సదితి అనియును బ్రహ్మమును పూర్వులు కొనియాడిరి వేదయజ్ఞములన్నీయు
ప్రణవంబు నుండి ఉద్వమొందెను త్యాగమును గూర్చి శౌరి పార్థునకు తెలిపే ఈ విధముగాను కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములు అంటవనెను చిత్తశుద్ధికి మూలము యజ్ఞ తపదాన కర్మములన్నీయు శ్రద్ధతో వినుము పార్థ సత్కర్మ నీవు విడువకు ఎప్పుడు సాధనకు ఈ మార్గము బహుసులభమని తెలిపే పార్థునకును సత్కర్మణముల చేతే అర్చించి పొందవచ్చనని సిద్ధిని ముక్తి పొందుట కోసము మూలంబు జ్ఞానమని తెలిపే స్వామి భక్తి చేతనే జ్ఞానము కలుగునని చక్కగా తెలిపే శౌరి దేహమంత్రములన్నీయు పార్థుడా కీలు బొమ్మల వంటివి హృదయ మధ్యమునందున నేనుండి మాయ చేత్రిప్పుచుంటి ఇష్టుడవైనందున నీహితము గోరినే చెప్పుచుంటి ముక్తి కలుగును ఇప్పుడే భక్తితో మనసుంచి నన్ను వేడితే సర్వధర్మములన్నీయు విడనాడిన శరణు వేడుచుండు పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నాడు గీత ధర్మములన్నీయు లోకమున వెదజల్లు వారి కంటే నాకు ఇష్టులు లేరయ్యా వారంటే నాకెంతో ప్రీతిపాత్రం ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను భవరోగమను వ్యాధికి గీతమే దివ్యౌషధం వంటిరి పరమాత్మ బోధ వినియు పార్థుండు భక్తితో ఇటులనియే నాలోని అజ్ఞానము మోహంబు తొలిగెనని పార్థుడనియే శ్రీకృష్ణ పరమాత్మయు పార్థుండు ఎక్కడెక్కడుండునో సర్వసంపద విజయము అచ్చట దృఢమైన నీతుండును శ్రద్ధతో ఈ గీతము పఠించ సకల శుభములు కలుగును ఇహమందు సకల సుఖము పరమందు మోక్షంబు కలుగు నిజము ధరణి వైరాపురమున సద్బోధ తెల్పేటి సద్గురుండు శ్రీ సత్య సఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరిచెను శ్రద్ధగా శ్రీ సత్య సఖ్య గురుని సేవించి కృష్ణుడు తెలిపినట్టి గీతాగానము చేసిన వారెల్ల పరమ పదమున చేరును.